రాజమహేంద్రవరం ప్రతిష్టను దెబ్బతీయడం, ప్రతి సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం వైసీపీ ప్రధాన అజెండాగా మారిందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమర్శించారు. కోరుకొండ రోడ్డులోని ముద్రగడ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా తనపై, తన కుటుంబ సభ్యులపై వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ తాను ఎప్పుడు హద్దులు దాటలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూటమి ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతుందన్నారు. ప్రజలు అమాయకులు కాదని, వాస్తవాలేంటో తెలుసుకునే స్థాయిలో ఉన్నారని చెప్పారు. ఒక సామాజిక వర్గంలో టీడీపీ వారు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. అక్కడ ఒక పేటలోని రాజకీయంగా వాళ్ళకి కలిగిన వైరంలో ఆధిపత్య పోరు మీద కలిగిన సమస్య. యువకులు కదా, ఆవేశం, వేడి, ఒకరికొకరు ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నాం, సామాజిక మాధ్యమంలో స్వేచ్ఛ ఎక్కువై ఏది పడితేది మాట్లాడేస్తున్నారు. ఆ మాటల్లోని నువ్వు ఇది అంట కదా అంటే నువ్వు అదంట కదా అని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాయిస్ బట్టి, ఇప్పుడు వాయిస్ ఇస్తేనే మీడియా వాళ్ళు వేస్తారు, వేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని అఫీషియల్ పేజ్లో పోస్టు వాళ్ళు, నేనే మళ్ళీ ఆ ఆట కూడా దాంట్లో కూడా మళ్ళీ నాకేదో చూశారు మీరు కూడా అంటే నవ్వుకుంటున్నాం. ఆ సామాజిక వర్గం కూడా ఎవరు? నీ సామాజిక వర్గం వారు. నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు చేస్తున్న కార్యక్రమం రాజకీయపరమైన సమస్యని చిత్రీకరించి నీ జాతి యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా నువ్వు పోస్ట్ పెట్టి వాళ్ళని అవమానపరిచావు. సరే, పోస్ట్ పెట్టావు, వాస్తవాలు తెలుసుకున్నావా, నిజాలు తెలుసుకోగలిగావా అంటే ఏదీ లేదు. సరే, ఏదీ లేనప్పుడు నిజంగానే అక్కడ ఏదో జరిగిపోయింది తప్పని నీకు అనిపించినప్పుడు, నువ్వు వాళ్ళు అలాంటి వాళ్ళని నువ్వు అనుకున్నప్పుడు, నువ్వు వాళ్ళ కుటుంబ సభ్యులని ఈ అబ్బాయికి ఎందుకు ఫోన్ చేసావు? సింహ వెంకటేష్కి వాళ్ళ కుటుంబ సభ్యులకి నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? అది వాట్సాప్ కాల్, వీడియో పెట్టావు, అరగంటలో తీసేసావు, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసి నేను వీడియో తీసేసానని చెప్పావు? నువ్వు ఫోన్ చేసావు, వాట్సాప్ కాల్, ఇదిగో